అందరికీ నమస్తే అండి. నా పేరు వెంకటేష్. నేను వనస్థలపురంలో ఉంటాను. నాకు ఈ మధ్య జరిగిన బాధాకరమైన సంఘటన మీ గురించి నేను చెప్తామని ఈరోజు ఇక్కడ ఉన్నాను. యాక్చువల్లీ ఏమైందంటే, నాకు ముంబైలో మీటింగు, నా కంపెనీ మీటింగు అయిపోయిన తర్వాత నేను ఎయిర్పోర్ట్లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగడం జరిగింది అరౌండ్ 1:30. అప్పుడు నాకు క్యాబ్ రష్ ఉండడం వల్ల క్యాబ్ పట్టుకోకుండా పుష్పక్ ఏసీ బస్సు, ఇది లోకల్ తెలంగాణ పుష్పక్ ఏసీ బస్సు, నేను అక్కడి నుంచి పట్టుకొని ఎల్బీనగర్లో దిగాను అరౌండ్ 2 o'clock. ఆ 2 o'clock దిగి రోడ్ క్రాస్ చేసిన ఎమ్మటే నేను మా ఇంటికి వనస్థలపురం, ఎల్బీనగర్ నుంచి వనస్థలపురం ర్యాపిడో బుక్ చేసుకుందామని నా చేతిలోకి ఫోన్ తీసుకొని ర్యాపిడో బుక్ చేసుకున్న టైంలో 3 వ్యక్తులు నాకు తెలియకుండా వెనకాల నుంచి వచ్చి బైక్ పైన, యాక్టివా బైక్ అది, వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని వెళ్ళారు. సో కొట్టేశారు. నేను కొంచెం చేజ్ చేయడానికి ట్రై చేశాను వేరే వ్యక్తి ద్వారా. వెనకాల బైక్ ఒకతను వచ్చాడు, బట్ చేజ్ చేసినా కూడా వాళ్ళు దొరకలేదు, ఎస్కేప్ అయ్యారు. సో ఆ మొబైల్ పోయింది. నాకు అది ఒక సంఘటన అయితే, దాని తర్వాత వాళ్ళు వితిన్ 1 hourలో నా బ్యాంక్ అకౌంట్ నుంచి 5,000 రూపీస్ అన్అఫీషియల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అది ట్రేస్ కూడా అవ్వట్లేదు. సో అది నాకు డేటా చాలా ముఖ్యం ఉంటుంది మొబైల్లో, అండ్ ఇది సెక్యూరిటీ కాదు. సో ఒక ఎల్బీనగర్ రింగ్ రోడ్, అది సర్కిల్, అది చాలామంది తిరిగారు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు, ఒక రష్ ఉండే ఏరియా అది. నైట్ 2 గంటలకు అక్కడ సర్కిల్లో కూడా ఆ సెక్యూరిటీ ఉండాలి. బట్ నాకు ఒక జరిగిన సంగతి చాలా బాధాకరమైన సంఘటన. రీసెంట్లీ తీసుకున్నాను ఫోను, ఆ ఈఎంఐ కూడా ఇంకా 3 EMIs పెండింగ్గానే ఉన్నాయి. సో తర్వాత స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే పోలీస్ వాళ్ళు కూడా కొంచెం దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలి, అండ్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. సర్కిల్లో వీడియోస్ రూపంలో కానీ ఎక్కడైనా స్క్రీన్లు ఏర్పాటు చేసి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తే మాలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు. ఎందుకంటే నేను అప్పుడు బిజీలో ఉన్నాను. మొబైల్ కంపల్సరీ నేను ర్యాపిడో బుక్ చేసుకోవాలంటే మొబైల్ అంత గట్టిగా పట్టుకోలేను జస్ట్. సో వాళ్ళు అది అడ్వాంటేజ్ తీసుకున్నారు. సో చాలా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, అలాంటి కేసెస్, 100 కేసెస్ ఈ 20 రోజుల్లో జరిగినాయి. సో ఇది ఎవరికి జరగకూడదు. ఇంకోటి, మన సెల్ఫ్ కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. నాకు తెలిసింది ఏంటంటే, మన పక్కన ఎవరు ఉన్నారు, మన వెనకాల ఉన్నారు, కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా నైట్. సో నైట్ ఇలాంటి జాగ్రత్తలు ఇస్తే కొంతవరకు మనం నివారించవచ్చు. అలాగే పోలీస్ వ్యవస్థ నుంచి కూడా సహకారం అనేది ఉండాలి. ప్రతి సర్కిల్లో ఒకరు కానీ ఇద్దరు కానీ పోలీస్ పహారా ఉంటే, సో ఇలాంటి కామన్ పీపుల్కి ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇది నా విన్నపం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు వెంకటేష్. నేను వనస్థలపురంలో ఉంటాను. నాకు ఈ మధ్య జరిగిన బాధాకరమైన సంఘటన మీ గురించి నేను చెప్తామని ఈరోజు